హాయ్ అండి. ఈరోజు మనం స్వీట్ కార్న్ పలావ్ చేసుకోబోతున్నాం. దానికోసం ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఓకేనండి, నేను ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఓకేనండి, నేను 2 గ్లాసులు బియ్యం దీంతో కొలత తీసుకున్నానండి. దీన్ని ముందే నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్ని. ఓకేనండి, ఇప్పుడు నేను 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఈ కుక్కర్లోని. మీరు కావాలితే దీని ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఓకేనండి, అన్నీ బిర్యానీ సామాన్లు. ఇది బిర్యానీ ఆకండి, ఇది లవంగాలు, ఇది దాల్చిన చెక్క, ఇది ఇలాచి, అలాగే ఇది జీరా. ఓకేనండి, ఇప్పుడు మనకి నెయ్యి వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఈ గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలండి. ఓకేనండి, వీటిని ఇలా కలుపుకోండి. సరేనండి, ఇప్పుడు మనం ఈ మిగతా కూరగాయలు వేసేద్దామండి ఇందులో. ఓకేనండి, వీటిని కూడా కలిపేసుకోండి. వీటిని ఒక 2 మినిట్స్ ఆగనివ్వండి. ఓకేనండి, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, 1½ స్పూన్ వేసుకుంటున్నాను. ఓకేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోనండి, ఎందుకంటే ఇది అడగట్టేస్తూ ఉంటుంది. ఇది వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేపించుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు మనం మసాలా కోసం 1 స్పూన్ కారం తీసుకుంటున్నాం అండి. ఓకేనండి, 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఓకేనండి, 1.5 స్పూన్ పసుపు వేసుకోనండి. ఓకేనండి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. ఓకేనండి, మన మిక్స్ రెడీ. ఓకేనండి, నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇవి ఉడికించినవి అండి. మీరు కావాలితే మీకు ఎన్ని కావాలితే అన్ని తీసుకోవచ్చండి. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను. ఓకేనండి, ఇవి అయితే పచ్చి స్వీట్ కార్న్ అండి. ఓకేనండి, మనం తయారు చేసిన మసాలా ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాం. ఓకేనండి, నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు ఉప్పు తగినంత వేసుకోండి. కేజీ బియ్యం 2 గ్లాసులు నీళ్ళు బియ్యం పోసుకుంటున్నాను అండి ఇందులో. ఓకేనండి, బియ్యం ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం కలిపి ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ఇందులోకి 2 చెక్కలు నిమ్మరసం పిండుకోనండి. ఓకేనండి, ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఓకేనండి, 1 స్పూన్ నెయ్యి మళ్ళీ వేస్తున్నామండి. ఓకేనండి, మీరు కావాలితే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఆప్షన్. ఓకేనండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. అంటే 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు, కుక్కర్లో వండుతున్నాం కాబట్టి. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఓకేనండి, ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసాము, విజిల్ వచ్చింది కాబట్టి. ఓకేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, కాబట్టి ఇప్పుడు దాన్ని 15 మినిట్స్ అలాగే ఆవిరిని ఉడికినిచ్చి అప్పుడు మనం మూత తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి.